లాస్ట్ వీడియోలో మనము ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. మెకానికల్ రొటేషనల్ టెక్నిక్స్కి, మెకానికల్ ట్రాన్స్లేషన్ టెక్నిక్స్కి ఎగ్జాంపుల్ విత్ ఇంట్రడక్షన్ వీడియో తీసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి లాజిక్ డయాగ్రామ్, రిడక్షన్ టెక్నిక్స్కి లాజిక్ డయాగ్రామ్స్ 1 by 1 ఇవి ఎన్ని ఉంటాయంటే మనకు 10 ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్స్ 1 by 1 అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ స్టెప్ 1లో కంబైనింగ్ ద బ్లాక్స్ ఇన్ క్యాస్కేడ్. క్యాస్కేడ్ అంటే 2 బ్లాక్స్ని మనం క్యాస్కేడ్ చేయాలి, అంటే కంబైన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది G1 G2 అనేది సిస్టమ్స్ అనుకోండి. ఇక్కడ ఏ అనేది ఇన్పుట్, అవుట్పుట్ వచ్చేసింది ఏ ఇంటూ G1 అనేది అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఇన్పుట్, ఇక్కడ సిస్టమ్ G1 ఇంటూ G2 అనేది అవుట్పుట్ వచ్చింది, G1 ఇంటూ G2. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఈ సిస్టమ్ను మొత్తం కంబైన్ చేయాలన్నాడు కదా. ఈ 2 సిస్టమ్స్ని కంబైన్ చేద్దాం. చూడండి, G1 G2 ఈ 2 చేస్తే ఏమొస్తుంది, G1 G2 అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ కంబైనింగ్ ప్యారలల్ బ్లాక్స్, అంటే ఇక్కడ ప్యారలల్ బ్లాక్స్. ప్యారలల్ అంటే ఏంది, ప్యారలల్ లైన్స్ అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ప్యారలల్ లైన్స్ అంటే ఇలా ఉంటాయి. అంటే 2 అనేది ఎక్కడ మనకు జాయిన్ కావు, అంటే ఈ 2 అనేది ఇలానే ఉంటాయి స్ట్రైట్ లైన్గా. అంటే ఈ 2 అనేది ఇంటర్సెక్ట్ కావు, ఏ ప్లేస్లోనే ఇంటర్సెక్ట్ కాకోకుంటే దాన్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ కంబైనింగ్ ప్యారలల్ బ్లాక్స్ కదా. ప్యారలల్ చూడండి, ఇది ప్యారలల్ కదా, అంటే ఇలా ఉంది. ఇప్పుడు ఏ అనేది ఇన్పుట్, దీనికి ఇన్పుట్ ఇచ్చినాం, దీనికి కూడా ఏ అనేది ఇన్పుట్ ఇచ్చినాం. ఇప్పుడు ఏ ఇంటూ G2 ఎంత, G2. ఇక్కడ ఏ ఇంటూ G1 ఎంత, G1. ఇక్కడ ఇది అనేది యూజ్ చేస్తాం కంబైనింగ్ ప్యారలల్ బ్లాక్స్లో. ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ G1 అనేది అవుట్పుట్. ఈ అవుట్పుట్ అనేది ప్లస్ ఛార్జ్కి ఇచ్చినాం. ఇక్కడ వచ్చేసి G2 అనేది ప్లస్ ఛార్జ్కి ఇచ్చినాం, అంటే 2 ప్లస్ ఛార్జ్కి ఇచ్చినాం. అప్పుడు ఏమవుతుంది, G1 ప్లస్ G2. అప్పుడు ఏమవుతుంది, G1 ప్లస్ G2 కదా. అప్పుడు 2 దాంట్లో ఏ కామన్ ఉంది కాబట్టి G1 ప్లస్ G2. నెక్స్ట్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ 2 దాంట్లోనే మనం ఒకే ఈక్వేషన్ రాద్దాం. ఇన్పుట్ ఏ ఇచ్చిన, G1 ప్లస్ G2 అనేది అవుట్పుట్గా ఇచ్చిన. ఇప్పుడు ఏ ఇంటూ G1 ప్లస్ G2 అవుద్ది. సేమ్ ఇలానే ఇలా రాసుకుంటే ఏ ఇంటూ G1 ప్లస్ G2 అనేది మనకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. స్టెప్ 3 మూవింగ్ ద బ్రాంచ్ పాయింట్ అహెడ్ ఆఫ్ ద బ్లాక్. అంటే ఇక్కడ బ్రాంచ్ పాయింట్ అంటే ఇదేమన్నమాట. ఈ బ్రాంచ్ పాయింట్ని మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ బ్రాంచ్ పాయింట్ ఇది, ఇక్కడ ఏ అని తీసుకున్నాం. ఇది ఏ ఇన్పుట్, ఇక్కడ G అనే సిస్టము, ఏ ఇంటూ G ఏమైంది, AG అవుద్ది, అంటే అవుట్పుట్ వచ్చేసి AG. ఇప్పుడు ఈ 2 దాంట్లో కంబైన్ చేస్తే AG అంటే ఏంది, మనకు అవుట్పుట్ వచ్చేసి AG వచ్చింది. మనకి ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి, ఓన్లీ ఏ రావాలి అవుట్పుట్. ఓన్లీ ఏ రావాలంటే అప్పుడు ఏం చేయాలి, ఈ నుంచి AG వచ్చింది, AG అనేది ఇన్పుట్ ఇచ్చిన. ఇప్పుడు AG అనేది నా దగ్గర ఇన్పుట్ అనేది AG ఉంది. ఇప్పుడు నాకు ఓన్లీ ఏ అనేది రావాలి. ఇక్కడ AG అనేది సరిపోయింది, ఇక్కడ AG అనేది అవుట్పుట్ వచ్చింది 2 దాంట్లో కంబైన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి AG అనే ఇన్పుట్ ఇచ్చిన. నాకు ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఏనే రావాలి. అప్పుడు నేనేం చేయాలి, 1/Gతో మల్టిప్లై చేయాలి. 1/AG బై 1/G అంటే G క్యాన్సిల్ అయిపోతే నాకేమొస్తుంది, ఏ వస్తుంది. అందుకని ఇక్కడ 1/G అనేది పెట్టిన. నెక్స్ట్ ఫోర్త్, మూవింగ్ ద బ్రాంచ్ పాయింట్ బిఫోర్ ద బ్లాక్. అంటే ఇది వచ్చేసి ముందే చేయాలన్నమాట. ఏ ఇచ్చిన ఇన్పుట్గా G అనే సిస్టము. ఇప్పుడు ఈ 2 దాంట్లో చూసుకుంటే అవుట్పుట్ వచ్చేసి AG. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా AG అనేది అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ 2 దాన్ని కంబైన్ రాస్తే AG అనేది వస్తుంది. నెక్స్ట్ AG అనేది వస్తుంది. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ సమ్మింగ్ పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ప్లస్ మైనస్ ABC. ఇప్పుడు A ప్లస్ B, ఇక్కడ వచ్చేసి మైనస్ C. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ప్లస్లలో అప్లై చేసినాం కాబట్టి ఇది వచ్చేసి A ప్లస్ B, ఇది మైనస్ కాబట్టి A ప్లస్ B మైనస్ C. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో కంబైన్ చేస్తే AB అనేది 2 ప్లస్లలో రాసినాం. ఇక్కడ మళ్ళీ ఇంకోటి పెట్టి ప్లస్ మైనస్. ఇక్కడ వచ్చేసి A ప్లస్ B అనేది ఏంది, 2 ప్లస్లే కదా, అందుకు ఇక్కడ ప్లస్ దగ్గర A ప్లస్ B. నెక్స్ట్ మైనస్ అనేది ఏంది, ఓన్లీ మైనస్ C. ఇప్పుడు ఈ 2 దాంట్లో కంబైన్ చేస్తే A ప్లస్ B అనేది వస్తుంది. నెక్స్ట్ మైనస్ C అనేది వస్తుంది. ఈ 2 కాంబినేషనే కదా మనకు అవుట్పుట్ అంటే. నెక్స్ట్ కంబైనింగ్ సమ్మింగ్ పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ
ఇలా ఉంది. 2 ప్లస్లలో ఏబి అప్లై చేసినాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఏ ప్లస్ బి సరిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఈ 2 ప్లస్లు కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టాం. నెక్స్ట్ మైనస్ సి అంటే ఏ ప్లస్ బి మైనస్ సి. ఇప్పుడు ఇవన్నీ కంబైన్ చేస్తే ప్లస్ ప్లస్ మైనస్ అంటే బిఏసి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి మైనస్ సి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంటర్చేంజింగ్ సమ్మింగ్ పాయింట్స్. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేస్తాం సేమ్ అలానే ఏ బి అనేది తీసినాం, ఏ ప్లస్ బి వస్తుంది. ప్లస్ మైనస్ అంటే ఇక్కడ ఏ ప్లస్ బి మైనస్ సి అంటే ఇక్కడ ఉండేది ఇక్కడికి, ఇక్కడ ఉండేది ఇక్కడికి పోద్ది అంటే అంతే ఇంటర్చేంజ్ అంటే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఈ ప్లస్ ప్లస్ అనేది ఇటు సైడ్కి వచ్చింది అంటే ఈ మొత్తం సర్కిల్ అనేది ఇటు సైడ్కి వచ్చింది, ఈ మొత్తం ప్లస్ మైనస్ అనేది ఇటు సైడ్కి వచ్చింది. ఓన్లీ ఇంటర్చేంజ్ ద సమ్మింగ్ పాయింట్స్ అంటే ఇంటర్చేంజ్ చేస్తాం అనమాట. ఏసి అంటే ఏ ప్లస్ ఏ, ఇక్కడ మైనస్ సి కాబట్టి మైనస్ సి. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ బి, ఇక్కడ బి ఏంది ప్లస్ఏ కదా అందుకు ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ సి. నెక్స్ట్ మూవింగ్ సమ్మింగ్ పాయింట్స్ అహెడ్ ఆఫ్ ద బ్లాక్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది ప్లస్ ప్లస్ అప్పుడేమైంది ఏ ప్లస్ బి, ఇది సిస్టమ్కి ఇచ్చిన అప్పుడేమైంది జీ ఇంటూ ఏ ప్లస్ బి. జీ ఇంటూ ఏ ప్లస్ బి ఏమైంది, ఈ జీ ఇంటూ ఏ ఏజీ, జీ ఇంటూ బి బీజీ. ఇప్పుడు ఈ 2 కంబైన్ రాస్తే ఏజీ. నెక్స్ట్ బి ఇంటూ జీ ఏమైంది బీజీ అవుతుంది. 2 ప్లస్లలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి 2 ప్లస్లలో ఇచ్చినాం, అప్పుడేమైంది ఏజీ ప్లస్ బీజీ అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ ఇంటూ జీ ఇంటూ ఏ ప్లస్ బి అనేది రాసుకోవచ్చు. ఎందుకంటే జీ అనేది కామన్ కాబట్టి 2 దాంట్లో కామన్ తీసేసినాం. నెక్స్ట్ మూవింగ్ ద సమ్మింగ్ పాయింట్స్ బిఫోర్ ద బ్లాక్ అంటే ముందే ఉంటే అప్పుడు ఏమవుతుంది, ముందే ఉన్నప్పుడు ప్రతి చోట 1/g అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ అనేది ఇచ్చిన జీ, ఇప్పుడు ఇక్కడ జీ అనేది ఇచ్చిన అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏజీ అంటే మనకేమొచ్చింది అవుట్పుట్ ఏజీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ బీనే ఉంది, ఓన్లీ బి ఉంది కాబట్టి ప్లస్ బి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏ ప్లస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ నాకు బి రావాలంటే అప్పుడు ఏం చేయాలి, నేను 1/gతో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది bg/1/g. అప్పుడు జీజీ క్యాన్సిల్ అయిపోతే నాకు వచ్చేది అవుట్పుట్ బి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఇప్పుడు ఈ మొత్తం దానికి b/g, ఇది ఓన్లీ జీ ఏ ప్లస్ b/g ఇంటూ జీ. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ఈజీ ఏజీ ప్లస్ బి అనేది ఎలా వచ్చిందంటే ఏ ప్లస్ బీజీ ఇంటూ జీ. అప్పుడు ఏమైంది ఏజీ ప్లస్ బీజీ ఇంటూ జీ, జీజీ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏజీ ప్లస్ బి అనేది వస్తుంది, ఏజీ ప్లస్ బి. నెక్స్ట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ చూసుకుంటే ఇది వచ్చేసి ఆర్ఆఫ్ఎస్ అనేది ఇన్పుట్, సిఆఫ్ఎస్ అనేది అవుట్పుట్, జీ అనేది ఫీడ్బ్యాక్, ఇది వచ్చేసి ఇది ఫార్వర్డ్, ఇది వచ్చేసి ఫీడ్బ్యాక్ పాత్. ఇప్పుడు ఇక్కడ మైనస్లో ఫీడ్బ్యాక్ పాత్ అప్లై చేస్తాం, ఫార్వర్డ్ పాత్ వచ్చేసి ఇక్కడ ఇలా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంది, అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే ఏంది సిఆఫ్ఎస్, ఏదైనా గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఇన్పుట్ సెకండ్ అనేది అవుట్పుట్. లేదంటే ఇక్కడ యారో మార్క్ పెడితే ఇది అనేది ఇన్పుట్, ఈ యారో మార్క్ లేని చోట అది వచ్చేసి అవుట్పుట్ అంటే సిఆఫ్ఎస్/ఆర్ఆఫ్ఎస్ ఈక్వల్ టు మనకు ఫార్ములా లాస్ట్ వీడియోలలో ఇది అందరికి ఫార్ములా తెలిసినట్టే, gf/1 + gf ఇంటూ హెచ్ఆఫ్ఎస్, g/1 + g ఇంటూ హెచ్. ఈ ఎస్ఎల్ అనేది తీసేసినాం, ఇలా రాసిన తర్వాత వేర్ జిఆఫ్ఎస్ అంటే ఏంది ఇక్కడ జీ, అదే హెచ్ఆఫ్ఎస్ అంటే హెచ్. ఇలా మనము క్లోజ్డ్ లూప్ సిస్టంలో ఇలా అనేది తీసుకుంటాం, g/1 + gh అనేది మనకు ఫార్ములా అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ బ్లాక్ డయాగ్రామ్స్ ఫర్ టెక్నిక్. అంటే ఈ టెక్నిక్స్ అనేది మనము యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.